అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక ఏరియా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అంతా ఒక చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఆ ఏరియా కోసమని కొందరు పక్కన మెకానిక్ షెడ్ వాళ్ళు వీళ్ళందరూ కొంచెం అడిగారు అనమాట, షాప్స్ ఎక్స్టెన్షన్ కోసమని. ఆ షాప్ ఎక్స్టెన్షన్ కోసమని వాళ్ళు మరీ కాలేజ్ని మరీ కొట్టేసి మరీ ఆ షాప్లో పెట్టుకోవడం అనేది చాలా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని అడిగారు. వాళ్ళు ఉండి ఒప్పుకున్నారు, ఒత్తిడి మీద మరి దేని వల్లనో ఒప్పుకున్నారు మొత్తానికి ఆ ప్లేస్ ఇద్దామని. ఈ ప్లేస్ మేమైతే ఇవ్వకూడదని మేము ఫిక్స్ అయ్యాము. మాకైతే ఆ ప్లేస్ కావాలి, ఎందుకంటే ఇట్స్ అవర్ ల్యాండ్, ఇట్స్ అవర్ రైట్ అంతే. ఇప్పుడు మీరు ఈ మెడికల్ కాలేజ్కి ల్యాండ్ తీసుకుంటున్నారు అంటే దెర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నమాట. మెడికల్ ఎడ్యుకేషన్ లేకపోతే మెడికల్ డాక్టర్స్ రారు. జూనియర్ డాక్టర్స్ అంతా స్టూడెంట్స్ ఇక్కడ ఉండేది సుమారుగా 600 మెంబర్స్ గ్యాదర్ అయినారు. ఎందుకు గ్యాదర్ అయినారంటే మెడికల్ కాలేజ్ ముందు మసీద్ ఉంది. ఆ మసీద్ ముందు 7 షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ని రోడ్ వైడనింగ్లో కొట్టేస్తామని అన్నారు. వాళ్ళకి ఆల్రెడీ రైతు బజార్ ముందు అలాట్ చేశారంట. వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా మెడికల్ కాలేజ్ లోపల కావాలా మాకు షాప్స్ అని బయట వాళ్ళతో ఒత్తిడి చేసి మున్సిపల్ కమిషనర్ నుంచి ప్లానింగ్ ఇచ్చేసినారు ప్రిన్సిపల్కి. లోపల మెడికల్ కాలేజీలో షాప్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో అని మాకు అర్థం కాక, సో ఉద్యమం చేస్తే తప్ప ఇది స్టాప్ కాదని అందరం ఉద్యమానికి రెడీ అయినాము. సో ఇటువంటి ఆక్రమణలు మంచిది కాదు. సో వాళ్ళకి ఆల్రెడీ అలాట్ అయినాయి, అక్కడికి వెళ్తే మంచిది అనుకుంటున్నాము. సో ఇది ఈయన స్టాప్ చేయకపోతే ఇంకా ఉద్యమం ఉధృతమే అవుతుంది. ఇది ఎందుకు అందరం కలిసి ఉద్యమం చేస్తున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజీలో ఎవ్రీ ఇయర్ 250 సీట్స్ అలాట్ ఉంది. అంటే స్టూడెంట్స్ 1250 మంది ఉన్నారు ఇక్కడ. సో హౌస్ సర్జన్స్ 250 మంది ఉన్నారు. పీజీస్ 200 మెంబర్స్ ఉన్నారు. ఫ్యాకల్టీ 450, నర్సెస్ 900 మెంబర్స్. సో నాన్ మినిస్టీరియల్ స్టాఫ్ వాళ్ళు 1200, ఇంతమంది ఉన్నారు. పేషెంట్స్ ఎవ్రీడే ఓపీ 3000, అడ్మిషన్స్ 600. ఇంతమందికి ఈ ప్లేస్ ఇంకా సరిపోదు. దీన్ని ఆక్యుపై చేసుకుంటూ పోతే మెడికల్ కాలేజీని కంప్లీట్గా కబ్జా చేయడం అనేది ఎంతవరకు అనేది అందరి మీద ఆధారపడి ఉంది. ఇది మెడికల్ కాలేజీని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మన ఏమైనా చదివా పర్టికులర్లీ మెడికల్ కాలేజీలో మనకు ఇంకా వర్క్ చేయాలి. మనకు చాలా ఫెసిలిటీస్ కల్పించాలి. ఆ ఫెసిలిటీస్ కల్పించాల్సింది వదిలేసి ఉన్న ప్లేసును ఆక్రమించేస్తాము అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇప్పటికే రోడ్డు నుంచి 12 అడుగులు లోపలికి తీసుకున్నారు. మన హాస్పిటల్ సైడ్ నుంచి 12 అడుగులు లోపలికి తీసుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు ఇచ్చారు. ఇక్కడ మన హాస్పిటల్ దగ్గర తీసుకుంటే మీరు ఒక 20 అంగళ్ళు ఏమో ఉన్నాయి. అది ప్లేస్ ఇచ్చారు, ప్లస్ 12 అడుగులు లోపలికి పోయారు. ఇప్పుడు ఇది కావాలి అది కావాలని రావడము. మనకు లోపల సౌకర్యాలు కల్పించాలండి. ఇది విద్యార్థుల కోసము, రోగుల కోసం ఉన్న ప్లేస్ ఇదంతా కూడా. మనం దాంట్లో పార్కింగ్ ప్లేస్ ఉండదు, లేకపోతే ఒక వసతి సదుపాయం ఉండదు, ఒక క్యాంటీన్ ఉండదు, లేకపోతే పేషెంట్లకు వసతి సదుపాయం ఉండదు. అలాంటి చాట మనం ఇంకా సౌకర్యాలు కల్పించాల్సింది వదిలేసి ఉన్న ప్లేస్ను ఆక్రమించేసి వేరే వాళ్ళకి ఇస్తాము అనేది చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ పిల్లలు ఉన్నారు. మనకు యూజీస్ తీసుకుంటే పర్ ఇయర్ ఇప్పుడు 250 మంది. ఇంతకుముందంటే 100-150 ఉండేవాళ్ళు. ఇప్పుడు 250 మంది. 5 ఏళ్ళకి తీసుకుంటే 1250 మంది ఉంటారు. యూజీలు ఇంతకుముందు 250 ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ప్రతి బ్యాచ్కి మనకు 600 మంది ఉన్నారు. అట్లా 3 ఏళ్ళకి కలిపితే 1800 పీజీలు, 1800 ప్లస్ ఒక 2500, 4300 మంది ప్లస్ ఓపీ కానీ మనకు ఐపీ కానీ చాలా ఎక్కువ. మనకు ఒక ఫెసిలిటీ లేని చాట ఏదో అడ్జస్ట్ అయ్యి ముందుకు పోతున్నాం మనము. అలాంటి చాట మళ్ళీ వచ్చి అది ఆక్యుపై చేస్తాము, ఇది ఆక్యుపై చేస్తాము. అదే మనకి ఏం కావాలో అడిగి చెయ్యాలి. మనది ఏదో అదేమంటారు సేవా ఫీల్డ్ ఇది. ఆ సేవా ఫీల్డ్లో వచ్చి అది చేస్తాము ఇది చేస్తామని ఆక్రమణ చేస్తామనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని ముక్తకంఠంతో మనము వ్యతిరేకిస్తున్నాం. నా పేరు జేసీ తిమ్మప్ప, ఫార్మసీ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ, కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు. ఈ విషయం అయితే చాలా అన్యాయం అండి. నిజంగా గవర్నమెంట్లో ఎక్కడైనా జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ కానీ విద్యా వ్యవస్థలకు కానీ ఇచ్చే స్థలాలను ఇంకా ఇంక్రీజ్ చేసి భావితరాలకు అందించాల్సింది పోయి ఏదో ఒత్తిడులకి దానికి లోనయ్యి ఉన్న స్థలాన్ని ఇతరులకి వ్యాపార రీత్యా
అంటగట్టడం అనేది మా విద్యార్థి లోకము మా స్టాఫ్ తరఫున కూడా ఇది ఖండిస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఇప్పటికే ఎన్క్రోచ్మెంట్ ఎంతో జరిగింది. అమ్మాయిలు నిజంగా ఇంతమంది మా దాంట్లో మెజార్టీ బ్యాచెస్లో ఒక 250 మెంబర్స్ ఒక బ్యాచ్కి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వస్తే దాంట్లో సుమారుగా 150 మంది పైన అమ్మాయిలు ఉంటారు. ఎందుకంటే అమ్మాయిల కోట అట్లా ఉంది. దాని ప్రకారం వాళ్ళు కనీసం వాళ్ళు స్వేచ్ఛగా గ్రౌండ్లో వాకింగ్ చేసుకోవడానికి లేదు. లోపలే పీజీ హాస్టల్ ఉంది, యూజీ హాస్టల్ ఉంది, నర్సింగ్ కాలేజీ ఉంది. ఆ లేడీస్ ఈరోజు కూడా స్వేచ్ఛగా తన ఆరోగ్యాల కోసము ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఎంబీబీఎస్ స్టడీ అనేది చాలామంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిది ఆ ఒత్తిడిని జయించేది ఒక వ్యాయామం. కాబట్టి ఆ వ్యాయామం కోసం ఇచ్చిన గ్రౌండ్ను కూడా ఇతరులకు అనుమతి ఇవ్వడము, ఇంకా ఉన్న స్థలాలను కూడా ఇతరులకు అప్పచెప్తూ పోతుంటే ఇది చాలా అన్యాయము. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ విషయాన్ని బాగా లోతుగా ఆలోచించి ఇక నుంచి ఎలాంటి ఎన్క్రోచ్మెంట్స్ కానీ ఎలాంటి ఎక్స్టెన్షన్ ఎవరికి ఇవ్వకుండా ఇంకా వీలైతే ఈ కాలేజీకి ఇంకా కొన్ని స్థలాలు ఏవైనా బయట ఇచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ గ్రౌండ్స్ కానీ ఇంకా అడిషనల్ బిల్డింగ్స్ కానీ బ్లాక్స్ కానీ కట్టించి ఇచ్చి విద్యార్థి లోకానికి ఈ సమాజానికి సేవ చేసే ఒక విభాగానికి మంచి చేయాలని కోరుకుంటున్నాము. ఇలాంటివి ముందు ఎక్కడ జరగకుండా చూడాలి. ఇప్పటికే చాలా జరిగిపోయింది అన్యాయము. కాబట్టి అన్యాయాలన్నీ ఖండిస్తున్నాము. ఈ విషయంలో గవర్నమెంట్ సానుకూలంగా వ్యవహరించి కలెక్టర్ గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ ఎవరైనా ఈ విషయంలో ఒక మానవతా దృక్పథంతో విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.